తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యనమలకుదురులో అనేక రహదారులు డ్రైనేజ్ నిర్మాణం చేయడం జరిగిందని పెనమలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ అన్నారు. యనమలకుదురు వంతెన నిర్మాణం కూడా చేపట్టడం జరిగిందన్నారు. వంతెనకు సంబంధించి 10% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, వైసీపీ ప్రభుత్వం ఆ 10% పనులు కూడా నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించలేకపోయిందని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే వంతెన నిర్మాణం పూర్తి చేయిస్తానని, ఈ ప్రాంతంలో మిగిలిపోయిన రహదారులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. యనమలకుదురుకు చెందిన వైకాపా నాయకులు నిన్న టీడీపీలో చేరారు. వైకాపా నాయకుడు వెలగపూడి బాబురావు ఆధ్వర్యాన యనమలకుదురుకు చెందిన 200 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు. నాయకులకు టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెనమలూరు నియోజకవర్గంలో భారీ సంఖ్యలో అన్ని గ్రామాల నుంచి వైకాపా నేతలు కార్యకర్తలు తెదేపాలో చేరడం హర్షణీయమన్నారు. తొలుత వెలగపూడి బాబురావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి వైసీపీలో పనిచేశానని, గతంలో ఆ పార్టీ గెలుపు కోసం పనిచేశానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. యనమలకుదురు ప్రాంత సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. అందుకే టీడీపీలో చేరానని, బోడే ప్రసాద్ గెలుపునకు కృషి చేస్తానని తెలియజేశారు. బోడే ప్రసాద్ మాట్లాడుతూ వెలగపూడి బాబురావు వర్గం చేరిక యనమలకుదురులో పార్టీని బలోపేతం చేస్తుందన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత యనమలకుదురు ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు ఏర్పాటు చేయించానని తెలియజేశారు. యనమలకుదురు ప్రాంతంలో అధ్వానంగా ఉన్న రహదారులు, డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టి 10 అడుగుల లోతులో ఉన్న రహదారులు మెరక తోలించి నిర్మాణం చేయించడం జరిగిందన్నారు. యనమలకుదురు ప్రాంతంలోని రూపురేఖలు మార్చడం జరిగిందన్నారు. యనమలకుదురు వంతెన నిర్మాణ పనులు కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేపట్టడం జరిగిందని, 90% పనులు పూర్తయితే మిగిలిన 10% పనులు కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేకపోయిందని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను మొదటిగా పూర్తి చేసేది యనమలకుదురు వంతెన అని పేర్కొన్నారు. యనమలకుదురు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకర్ రావు, అనంతనేని ఆజాద్, సొంటి శివరాం ప్రసాద్, పీతా గోపీచంద్, లంకా కృష్ణారావు, తమ్ము అశోక్, తుమ్మల రామ్ కుమార్, మల్లంపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 2014 నుంచి 19 దాకా ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధికి ఆయన సలహాలు సూచనలు తీసుకుని ఉంటే 19లో నాకు ఈ నష్టం జరిగేది కాదేమో అని నేను అనుకుంటా ఉన్నా. ఇక్కడ ఈ గ్రామంలో అభివృద్ధికి సాక్ష్యం నాకు బాగా గుర్తు. సహన్షా గారు, అలాగే కుటుంబరావు గారు, నాగేశ్వరరావు గారు, ఇక్కడ కృష్ణారావు గారు. కొండ వెనక కుటుంబరావు గారు నాకు పెద్దగా పరిచయం లేదు ఆయనతో. ఆ కొండ వెనకాల ఒక్కొక్క రోడ్డు 10 అడుగుల లోతులో నేను ప్రచారానికి వచ్చినప్పుడు ఎక్కడా కూడా కారు కానీ జీపు కానీ వెళ్ళే పరిస్థితుల్లో ఆ ప్రచారం నడుచుకుంటానే ఆ శివపార్వతి నగర్ రోడ్లన్నీ కూడా ప్రచారం చేయడం జరిగింది. చాలా రోడ్లలో డ్రైనేజ్ అంతా కూడా ఇళ్ల ముందే ఉండేది. వీధి లైట్లు లేవు, రోడ్డు లేదు, మంచినీటి సౌకర్యం కూడా సరిగ్గా ఉండేది కాదు. అక్కడి నుంచి డొంక రోడ్లోకి వచ్చినాక ఈ డొంక రోడ్లో మొదటి రోడ్డు నుండి చివరి రోడ్డు వరకు కూడా ఏ ఒక్క రోడ్డు అయినా 2014 ముందు ఒక్క రోడ్డు అన్నా సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ ఉందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇది పూర్వం పంచాయతీలో యజమాని హోదాతో ఇచ్చినటువంటి రసీదులు యథావిధిగా కొనసాగించమని ప్రాధాన్యపడ్డాను. ఏ విధమైన ఉపయోగం లేదు. నేను ఇప్పుడు సభాముఖంగా కాబోయే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి నేను కోరుకునేది ఏంటంటే, అయ్యా గ్రామంలో ఉన్న కాలువకట్టల మీద కాలువకట్ట మీద ఇల్లు ఉందనే ఉద్దేశంతో జగనన్న ఇల్లు అనేది కూడా ఇవ్వలేదు. ఎవరికి ఏ విధమైన లబ్ధిదారులు లబ్ధి పొందలేదు వాళ్ళు. ఎందుకంటే కాలువకట్ట మీద ఇల్లు ఉంది, నువ్వు కాలువకట్ట మీద ఇంటి యజమాని అని చెబుతున్నారు, కానీ ఇంటి యజమానిగా ఇంటి పన్ను లేదు. కరెంటు పెట్టుకుందామంటే కరెంటు ఇవ్వట్లేదు. అనేక రకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నారు.
కాబట్టి